విజయవాడలో చోటు చేసుకున్న వరద విపత్తులో సర్వం కళ్ల ముందే తమ రక్త సంబంధం నీటిలో కొట్టుకుపోతుంటే కాపాడలేని దుస్థితి, కష్టపడి కట్టుకున్న ఇల్లు కళ్ల ముందే కూలిపోతున్న, వాహనాలు నీటిలో కొట్టుకుపోతున్నా తమ ప్రాణాలుంటే చాలు అనుకుని బయటపడ్డ వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వారం రోజులుగా వరద ప్రాంతాల్లో పర్యటించి తన వయస్సును సైతం లెక్క చేయకుండా బాధితులను ఆదుకున్న విధానం అభినందనీయం. ఈసారి అది లేకుండా ఆ పని కూడా చేస్తాను. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కూడా తమ వంతుగా వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యమిస్తూ పాలు, పండ్లు, భోజనాలు అందిస్తూ సేవ చేశారు. నెల్లూరు జిల్లా నుండి ఎంపీ వేమిరెడ్డి, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్, మంత్రి ఆనంలు బాధితులను ఆదుకున్నారు. తిరుపతి జిల్లా నుండి ఏ ఎమ్మెల్యే కూడా విజయవాడ ప్రాంతంలో పర్యటించిన దాఖలాలు లేవు. నియోజకవర్గం రిజర్వ్డ్ అయినా తాను సామాన్య కుటుంబం వాడినైన బాధితులను ఆదుకోవడానికి ఇవేవి అడ్డుకావు అంటూ గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విజయవాడలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద బీభత్సం గమనించిన సునీల్ కుమార్ మొదటి రోజే అందరికన్నా ఒక్కడుగు ముందుకేసి తన నెల జీతాన్ని సీఎం సహాయ నిధికి అందించారు. అక్కడితో ఆగిపోకుండా పార్టీకి అధినాయకుడు చంద్రబాబుకు అండగా ఉండాలన్న సంకల్పంతో తన స్వంత నిధులతో 5 లక్షల రూపాయలతో దుప్పట్లు తీసుకుని విజయవాడకు బయలుదేరారు. ఆయన గొప్ప సేవా గుణానికి చలించిన గూడూరు వ్యాపారులు, ప్రముఖులు, డాక్టర్లు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా 38 లక్షల వరకు విరాళాలను సీఎం సహాయ నిధికి అందివ్వాలని పాసంకి అందివ్వడం జరిగింది. ఈ నిధిని సీఎం చంద్రబాబుకు అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు యువ నాయకుడు పాసం సునీల్ కుమార్. తన భార్య సంధ్యారాణితో కలిసి వరద ప్రాంతాల్లో పర్యటించి చలించిపోయారు సునీల్ కుమార్. బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సేవ చేయాలన్న తోటి వారిని ఆదుకోవాలన్నా కోట్లుంటే సరిపోదు, మంచి మనసుంటే చాలు అని నిరూపించుకున్నారు పాసం సునీల్ కుమార్. అందుకే సునీల్ కుమార్ అంటే గూడూరు ప్రజలకు అభిమానం. తమ కుటుంబంలో ఒకడిగా గూడూరు ప్రజలు భావిస్తారు. ఆయన ప్రతి ఒక్కరితో చూపించే అభిమానం వల్లనే కాబోలు మన గూడూరు, మన సునీల్ అన్న స్లోగన్ గూడూరులో ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయింది. ఇలా ఉండాలి నాయకుడంటే. ఎంతమంది ఎమ్మెల్యేలున్నా ప్రజల కష్టంలో ఆదుకునేందుకు వచ్చేవాడే అసలైన నాయకుడు. అందుకే సునీల్ కుమార్ గారు నాయకుడుగా గూడూరు ప్రజల ఆదరణ అందుకుంటున్నారు. అక్కడి నుంచి రాత్రింబగుళ్ళు పనిచేసి ఎంత డబ్బైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకొచ్చా. అవన్నీ చేశా. 9వ రోజు ఇంకో అవస్థ పెట్టేవాళ్ళు ఈసారి అది లేకుండా ఆ పని కూడా చేస్తాను. బాగా చేస్తున్నారు సార్. మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. మీరు బాగుంటే మేము బాగుంటాం.